ఒకప్పుడు ఏది కావాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడంతా కూడా చాట్ జీపీటీ జమానా. ఏ సజెషన్ కావాలన్నా, క్లారిటీ కావాలన్నా జస్ట్ చాట్ జీపీటీని అడిగితే చాలు. అరటిపండు వల్చి పెట్టినట్లు అర్థం చేయిస్తుంది. బెస్ట్ సలహాదారుడుగానే కాదు, డాక్టర్గా కూడా చాట్ జీపీటీ సేవలందిస్తుంది. చాలామంది చాట్ జీపీటీ ద్వారా వైద్య సలహాలు తీసుకొని రోగాలను కూడా నయం చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాల కోసం చాట్ జీపీటీని అడ్డంగా వాడుకుందామని బుక్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి చాట్ జీపీటీని ఓ వింత సలహా అడిగాడు. సీన్ కట్ చేస్తే క్షణాల్లో అతని ముందు వాలిన పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు. దీంతో ఆ స్టూడెంట్తో పాటు అతని పేరెంట్స్, స్కూల్ టీచర్స్, విద్యార్థులంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ పిల్లాడు చాట్ జీపీటీతో ఏం ప్రశ్న అడిగాడు తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఇక పోలీసుల ఇంత ఫాస్ట్ రియాక్షన్ సమంజసమేనని అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఫ్లోరిడాలోని డెలాండ్లోని సౌత్ వెస్టర్న్ మిడిల్ స్కూల్లో చదువుతున్న 13 ఏళ్ల బాలుడు తనకు స్కూల్ ఇచ్చిన ల్యాప్టాప్లో హౌ టు కిల్ మై ఫ్రెండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాస్ అని చాట్ జీపీటీని సలహా అడిగాడు. అయితే స్కూల్ ల్యాప్టాప్ని గూగుల్ అనే ఏఐ మానిటరింగ్ సిస్టమ్ ఈ మెసేజ్ను స్లాక్ చేసింది. ఇది విద్యార్థుల ఆన్లైన్ యాక్టివిటీని ట్రాక్ చేసి హింస, సెల్ఫ్ హార్మ్ వంటి కంటెంట్ను గుర్తిస్తుంది. దీంతో అది వెంటనే స్కూల్ రిసోర్స్ డిప్యూటీకి అలర్ట్ ఇచ్చింది. ఇంకేముంది, స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ అందిన క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లాస్ రూమ్ మధ్యలో నుంచే ఆ స్టూడెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని చేతులకు సంకెళ్లు వేశారు. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక బాలుని విచారించిన పోలీసులైతే ఇలా ఎందుకు చేశామని పోలీసులు బాలుని ప్రశ్నించగా, తనను ఫ్రెండ్ ఊరికే ఏడిపిస్తున్నాడని, అందుకోసమే అతన్ని ఆట పట్టించాలని, కేవలం ట్రోల్ చేస్తున్నానని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. కానీ అధికారులు దీన్ని జోక్గా తీసుకోలేదు. ముఖ్యంగా ఫ్లోరిడాలో 2018 పార్క్ ల్యాండ్ స్కూల్ షూటింగ్ వంటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్న పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపై వోలూసియా కౌంటీ షెరీఫ్ తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. పిల్లలతో ఇలాంటి తప్పుడు పనులు చేయించకూడదని తల్లిదండ్రులు హెచ్చరించాలన్నారు. ఈ ఘటన ఏఐ టూల్స్ ఉపయోగం విషయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఇక ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో హత్యలు, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి చాట్ జీపీటీతో చాట్ చేస్తున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చాట్ జీపీటీలో బాబీ అనే ఏఐ చాట్బాట్తో అనుక్షణం సంభాషణలు జరుపుతూ అదే లోకంగా బతికిన ఓ వ్యక్తి ఆ చాట్బాట్ మాటలను గుర్తించి, విశ్వసించి తన తల్లిని ఘోరంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన ప్రాణాలు తీసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్లో జరిగింది ఈ ఘటన. కృత్రిమ మేధ ప్రయోగంతో జరిగిన తొలి హత్యగా ఇది రికార్డులకెక్కింది. అయితే హత్యలు కానీ సమాజానికి నష్టాన్ని కలిగించే విషయాల్లో చాట్ జీపీటీ ప్రోత్సహించకుండా ప్రోగ్రామ్ను ఫిక్స్ చేయడం జరిగింది. కానీ కొన్నిసార్లు చాట్ జీపీటీ ఆ ప్రోగ్రామ్ని అతిక్రమించినప్పుడు మాత్రం పరిణామాలు వేరుగా ఉండే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ముఖ్యంగా పిల్లలు చాట్ జీపీటీతో చాట్ చేసే సమయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.